హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ సంకటహర చతుర్థి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ క్రోధి నామ సంవత్సరము భాద్రపద మాసము సెప్టెంబర్ మాసంలో మనకి సంకటహర చతుర్థి ఏ రోజు వస్తుంది, ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, ఈ భాద్రపద మాసంలో స్వామివారిని కొలిచే నామం పేరు, పీఠం పేరు మరియు విశిష్టత, ఈ మాసము మరియు నామం పీఠం విశిష్టత, నైవేద్యము కొత్తగా ప్రారంభించే వాళ్ళు ఈ మాసంలో ప్రారంభించవచ్చా, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. మానవుడు అన్నాక కోరికలు కానీ కష్టాలు కానీ లేని వాళ్ళే ఉండరండి. కొన్నటువంటి మొండి కష్టాలని కోరికల్ని నెరవేర్చడానికి ఆ విఘ్నాధిపతి అయిన ఆ వినాయకుడిని విశేషంగా పూజించి ప్రతి నెల కూడా పౌర్ణమి వెళ్ళిన 4వ రోజు చతుర్థి తిథి ఉన్నప్పుడు ప్రథమ పూజలైనటువంటి ఆ గణనాథుని విశేషంగా పూజించుకునే వ్రతమే సంకటహర చతుర్థి వ్రతము లేదా సంకష్టహర చతుర్థి వ్రతముగా జరుపుకుంటాము. సంకటహర చతుర్థి రోజు ముడుపు ఎలా కట్టుకోవాలి, పూజ ఎలా చేసుకోవాలి, వ్రత కథ, చంద్రునికి ఆర్ఘ్యం ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. 2024వ సంవత్సరము శ్రీ క్రోధి నామ సంవత్సరము, స్వామివారి జన్మించిన మాసమైనటువంటి భాద్రపద మాసము సెప్టెంబర్ మాసంలో 21వ తేదీ శనివారం రోజు మనకి సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి వ్రతము వస్తుందండి. మనకి ఈ చవితి లేదా చతుర్థి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అంటే 20వ తేదీ శుక్రవారం రోజు రాత్రి 1:37 నుండి ఈ చవితి తిథి ప్రారంభమవుతుంది. మరలా 21వ తేదీ శనివారం రోజు రాత్రి 11:21 వరకు కూడా మనకి చవితి తిథి ఉంటుందండి. ఈ చవితి లేదా చతుర్థి తిథి మనకి చంద్రోదయ సమయము సాయంత్రం సమయంలో ఎప్పుడు ఉంటుందో ఆ రోజే జరుపుకుంటాము. కాబట్టి 21వ తేదీ మనకి సంకష్టహర చతుర్థి వ్రతం జరుపుకుంటాము. భాద్రపద మాసంలో శనివారంతో కూడి వచ్చిన ఈరోజు ఆ గణనాథుని పూజించినట్లయితే ఆ గణనాథుని అనుగ్రహంతో పాటు శనిగ్రహ దోషాలు కూడా తొలగుతాయి. ఇది ప్రతి మాసము కూడా మనము ఆ గణనాథుని ఒక్కొక్క నామం పేరు, పీఠం పేరు కొలుస్తాము. స్వామివారి పుట్టినరోజు అయినటువంటి ఈ భాద్రపద మాసంలో స్వామివారిని కొలిచే పీఠం పేరు విఘ్నేశ్వర పీఠము. మనము స్వామివారిని ప్రతిష్ఠించి పీఠం వేసుకునేటప్పుడు ఈ పీఠం పేరు చెప్పుకొని వేసుకోవాలి. ఈ మాసంలో కొలిచే నామం పేరు విఘ్నరాజ మహాగణపతిగా పూజిస్తాము. ఓం విఘ్నరాజ మహాగణపతయే నమః, ఓం విఘ్నరాజ సంకష్టహర గణపతయే నమః. ఈ నామాన్ని మనము అన్నీ చదువుకొని పూజించుకునేటప్పుడు 3, 5, 9, 11 ఇలా అన్నిసార్లు చదువుకుంటే మంచిదండి. ఈ భాద్రపద మాసంలో మన విఘ్నాలను తొలగించే ఆ విఘ్నరాజ మహాగణపతి పేరు మీద అంటే పీఠం పేరు, నామం పేరు రెండూ కూడా స్వామివారి పేరుతోటి రావడం చాలా విశేషం. సెప్టెంబర్ 21వ తేదీ శనివారం రోజు ఈరోజు చంద్రోదయ సమయము రాత్రి 8:10 నెలలో కొలిచే నామం పేరు, పీఠం పేరు మనం చూసుకున్నట్లయితే విఘ్నాలను తొలగించే ఆ మహాగణాధిపతి అయినటువంటి విఘ్నేశ్వరుని పేరు మీదుగా రావడం చాలా విశేషమండి. పేరులోనే ఉంది మన విఘ్నాలను తొలగించడానికని, విఘ్న నిర్మూలనకై అవతరించి మంగళ స్వరూపుడైన సకల మానవాళికి ఆరాధ్య స్వరూపుడైనాడు ఆ విఘ్నేశ్వరుడు. ఆ విఘ్నేశ్వరుడికి విఘ్నరాజు అని పేరు వచ్చుటకు ఒక కారణం ఉందని మన పురాణాల్లో ఒక చిన్న కథ ఉందండి. వేదవ్యాసుడు పంచమ వేదమైన మహాభారతాన్ని వ్రాయడానికి సంకల్పించి ధారాళంగా వచ్చే శ్లోకాలని వేగంగా రాయగల సమర్థుల కోసం వినాయకుని సహకారాన్ని కోరాడట. అప్పుడు గణపతి ఒక నియమాన్ని విధించాడు. అదేమిటంటే వ్యాస భగవానుడు ఎక్కడా ఆపకుండా చెప్పాలి అని. ఈ నియమాన్ని ఒప్పుకున్న వ్యాసుడు కూడా తాను చెప్పిన దానిని పూర్తిగా అర్థం చేసుకుని గణపతి వ్రాయాలని నియమాన్ని విధించాడట. అప్పుడు వినాయకుడు కూడా అందుకు అంగీకరించాడు. ఈ ఒప్పందం ప్రకారము భారత కథా రచన అంటే ఇంకా భారతం రాయడం మొదలైందనమాట. వేదవ్యాసుడు చెప్పినవి వ్రాస్తున్న సమయంలో వినాయకుని గంటము అంటే కలము విరిగింది. అయినను వ్యాసుడు ఆపక విరామం లేకుండా చెప్పుతూనే పోతూ ఉన్నాడనమాట. ఆ సమయంలో వినాయకునికి ఏమి చేయాలో తెలియక తన దంతాన్ని విరిచి దాని సాయంతో ఆపకుండా వ్రాసి భారతాన్ని పూర్తి చేశారు. అది చూసిన వ్యాస భగవానుడు విఘ్నము లేకుండా వ్రాసినందుకు నేటి నుండి నువ్వు విఘ్నరాజువై వెలుగొందు అని వరమిచ్చారట. అందుకే అంతటి మహానుభావులు రచించి సమర్పించిన మహాభారతం అంత అనన్య మహాకావ్యమైంది మనందరికీ తెలిసిందేగా ఫ్రెండ్స్. అందుకే పట్టుదలగా ఎటువంటి విఘ్నాలు వచ్చినా కూడా ముందంజ వేయాలని, ఆ గణాధిపతి అంటే మనకు విఘ్నాలు లేకుండా ఆ గణనాథుని అనుగ్రహం కావాలని మనము ఆ గణనాథుని పూజిస్తాము.
అందుకే మనము ఏ పని మొదలుపెట్టినా కూడా ఎటువంటి శుభకార్యాలు కానీ ఇంట్లో ఏ పూజ చేస్తున్నా వ్రతాలు నోములు చేస్తున్నా కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఎటువంటి అడ్డంకులు లేకుండా ముందుకు వెళ్ళి మనకి ఆ పని కంప్లీట్ అవ్వాలని చెప్పి మనము ఆ గణనాథుని తప్పకుండా పూజించిందే ఏ పని కూడా మొదలు పెట్టము కదా ఫ్రెండ్స్. స్వామివారి పుట్టిన మాసమైన భాద్రపద మాసంలో తప్పకుండా పసుపు గణపతితో పూజించాలి. స్వామివారికి గరిక లేని పూజ సంపూర్ణం కాదు అంటారు. తప్పకుండా గరికతోటి స్వామివారిని పూజిస్తూ సంకటనాశన గణేశ స్తోత్రము అష్టోత్తరము మనం ఇవన్నీ కూడా చదువుకోవాలి. ఈ శనివారంతో కూడి వచ్చిన ఈరోజు స్వామివారికి ప్రత్యేకంగా నైవేద్యంగా నువ్వులు బెల్లము కలిపిన నువ్వుల ముద్దలు, నువ్వుల నూనెతోటి దీపారాధన మనకి చాలా మంచిదండి. శనిగ్రహ దోషాలు తొలగుతాయి. ఈరోజు నైవేద్యంగా నువ్వుల ముద్దలు, మోదకాలు, కుడుములు, ఉండ్రాళ్ళు, జామ పండు ఇట్లా స్వామివారికి ఇష్టమైనవి ఏమైనా సమర్పించుకోవచ్చు. ఇంకా కొత్తగా మొదలుపెట్టుకునే వాళ్ళు మొదలు పెట్టుకోవచ్చా అంటే మామూలుగా అయితే మనకి విఘ్నాధిపతి అయిన ఆ గణనాథుని జన్మించిన మాసం కాబట్టి చక్కగా మొదలు పెట్టుకోవచ్చండి. కాకపోతే మనకి ఈ మహాలయ పక్షాలలో వస్తుందండి. ఈ సంకటహర చతుర్థి మహాలయ పక్షాల్లో వస్తుంది కాబట్టి కొత్తగా మొదలు పెట్టుకునే వాళ్ళైతే మొదలు పెట్టుకోకూడదు. మిగిలిన వాళ్ళందరూ యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఆలయాల్లో జరుగుతుంది కదండి, అలాంటి వాటిలో పాల్గొనాలి అనుకున్న వాళ్ళు కూడా చక్కగా పాల్గొనవచ్చు. ఉపవాసం ఉండి ఆలయంలో జరిగేటటువంటి పూజల్లో పాల్గొని అక్కడే చంద్ర దర్శనం చేసుకొని వ్రత కథ చెప్తారండి, విని అక్కడనే మనము భుజించవచ్చు. చక్కగా ఈరోజు ఉదయం పూజ చేసుకొని ముడుపు కట్టుకునే వాళ్ళు ముడుపు కట్టుకొని అంటే వరుసగా చేసుకునే వాళ్ళే అండి, కొత్తగా మొదలు పెట్టుకునే వాళ్ళు కాకుండా ముడుపు కట్టుకొని సాయంత్రము ఉపవాసం ఉండి సాయంత్రం యథావిధిగా మామూలుగా మనం పీఠం వేసుకొని పూజ చేసుకొని నైవేద్యం చేసి పెట్టి వ్రత కథ చదువుకొని చంద్రునికి ఆర్ఘ్యం ఇచ్చి అప్పుడు మనం ఉపవాసం విరమించాలండి. తర్వాత రోజు దీపం వెలిగించి కొండెక్కాక అన్నీ కదిలించి తీసుకోవచ్చు. లేదు ఎటువంటి కోరికలు లేవు, మాకు కష్టాలు లేవు అనుకునే వాళ్ళు చక్కగా స్వామివారిని చక్కగా దీపం పెట్టుకొని ఉపవాసం ఉండి చంద్రదర్శనం చేసుకొని కూడా చేసుకోవచ్చండి. ఇది ఫ్రెండ్స్ మనకి భాద్రపద మాసంలో సెప్టెంబర్ మాసంలో వస్తున్న సంకటహర చతుర్థి గురించి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. విఘ్నాలకు అధిపతి అయిన ఆ గణనాథుని జన్మించిన మాసమైన ఈ భాద్రపద మాసంలో భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారిని పూజించుకొని ఆ గణనాథుని అనుగ్రహంతో మీకు అన్నింట విఘ్నాలు తొలగి విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.